హాయ్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్రతిరోజు కూడా ఈ మధ్య అంతా మీరు మార్నింగ్ బ్లాగ్స్ అయితే చూసారు కదా. ఈ రోజు అయితే నేను ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 5 అలా అవుతుందండి, 4:30, 5. సో ఈరోజు నేను నార్మల్గా కొన్ని అనుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లైఫ్ స్టైల్ మీకు చూపించాలి అని. వాటిల్లో ఒకటి వచ్చేసి కట్టెల పొయ్యి మీద ఇంతకుముందు మన చిన్నప్పటి రోజులు ఎలాగైతే ఉండేవో అవైతే షేర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మనం అంత హ్యాండిల్ చేయగలమా అని చెప్పేసి మళ్ళీ డ్రాప్ అయిపోయాను, ఓపిక లేక అలా ఉండిపోయాను. అండ్ అదే టైంలో మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఈరోజు మా కుకింగ్ అంతా కూడా కట్టెల పొయ్యి మీద అయితే ఉండబోతుంది. సో ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మా మమ్మీ వెక్కిరిస్తూ ఉంది, అందుకని నవ్వుతున్నా. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుంది, ఈవినింగ్ వ్లాగ్. ఇంతకు ముందంతా కూడా మీరు మార్నింగ్ వ్లాగ్ చూసారు కదా, ఈవినింగ్ కూడా అది కూడా నేను న్యాచురల్గా అయితే షేర్ చేయబోతున్నా. ఒక 20 years బ్యాక్ ఎలా ఉండేది, 20 to 30 years బ్యాక్ ఎలా ఉండేది అనేది ఈరోజు వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు. కొంచెం మారిపోయింది, అలా ఇలా అయితే కవర్ చేస్తారనమాట. సో ఇంకైతే ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే టీ పెట్టుకుంటున్నామండి కట్టెల పొయ్యి మీద. అండ్ దీంతో పాటు ఇంకా డిన్నర్ కూడా కట్టెల పొయ్యి మీదనే చేయబోతున్నాము. సో చిన్న బౌల్ అయితే పెట్టిందనమాట. అంటే కట్టెల పొయ్యి మీద ఉండము అంటే మస్ అయిపోతుంది కదా, అందుకని అమ్మ భయపడుతూ పెడుతుంది. ఈ గిన్నె పాడైపోతుందేమో అని చెప్పి మళ్ళీ క్లీన్ చేయడం కష్టం. వన్స్ ఒకసారి మనం పెట్టాము అంటే అది అంత ఈజీగా వదలదండి మసి అనేది. సో క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అంటే తెలిసిందే కదా, ఇంకా అమ్మ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అలవాటు పడిపోయారు కదా ఇవన్నీ గ్యాస్ మీద వండుకోవడం అవంతా. సో మస్ అయిపోతుంది, నేను మళ్ళీ తోమలేను, తోమేలోపు అయిపోద్ది నా పని, అలా చెప్తుందనమాట. ఇంకా నేనైతే వెళ్ళి టీ పెడుతున్నానండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను చెప్పులు వేసుకొని చేస్తున్నాను అని అనిపిస్తుంది. చూడడానికి కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, అండ్ నాకు కూడా అలా అనిపిస్తుంది. కాకపోతే బయట ప్లేసే కదండి, చెప్పులు వేసుకునే తిరుగుతూ ఉంటాను. ఇంకా వంట చేసేటప్పుడైనా అట్లీస్ట్ పక్కన పెట్టాల్సింది. కాకపోతే ఇంకా అలవాట్లో అట్లాగే కూర్చుండిపోయాను అనమాట. అండ్ మాకు ఇక్కడ కొంచెం మీరు అనుకోవచ్చు అది అలా ఉన్నాయి, సామాన్లు ఇలా ఉన్నాయని చెప్పి. అమ్మ వాళ్ళది మీరు చూసారు కదండి, చిన్న హౌస్, దానివల్ల అంత స్పేషియస్గా ఏమి ఉండదు. ఇంకా మళ్ళీ కోళ్ళు ఉంటాయి, అన్నీ ఇంకా పనిముట్లు అవి ఉంటాయి కదండి విలేజెస్ అంటే. సో వీలైనంత వరకు ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇది మాకు ఒక స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. సో దానివల్ల ఏదైనా ఎక్స్ట్రా సామాన్ అంతా కూడా ఇటు పక్కే వేసి ఉంటాము. సో దానివల్ల మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇంకా అమ్మ ఏమో మిగిలిన పనులు చూసుకుంటా ఉంటే నేనైతే ఇంకా టీ పెట్టేస్తానులే అనేసరికి ఇంకా అమ్మ లోపలికి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఈరోజు టీ పెట్టే ప్రోగ్రామ్ అయితే నేనే తీసుకున్నాను. నిజం చెప్పనా అండి, మాకు చిన్నప్పుడు రెగ్యులర్గా మేము టీ తాగేవాళ్ళం కాదు, అప్పుడప్పుడు వర్షాకాలం అలా తాగేవాళ్ళం అనమాట. ఇందాక మీకు చెప్పాను కదా. సో అప్పుడు తెచ్చుకునే వాళ్ళం అనమాట. 5 rupees ఉండేవండి ½ లీటర్ మా చిన్న ఏజ్లో, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత. అలా తెచ్చుకొని కట్టెల పొయ్యి మీదే మా నాన్నమ్మ ఉండేదనమాట, నేను టీ పెట్టేదాన్ని. అప్పుడు ఆ గిన్నెలు అంటే వంటలు, మా ఊరి వంటలు అలాంటివి చూసి టీవీలో వచ్చేవి కదా షోస్, చూసి డిఫరెంట్గా ట్రై చేసేదాన్ని. కట్టెల పొయ్యే ఉండేది అప్పుడు మాకు. సో చేస్తే మా నాన్నమ్మ తోమేదనమాట. నేను చేసిన వంటలన్నింటికి మా నాన్నమ్మ రివ్యూ ఇచ్చేది. సో ఆ రోజులన్నీ కూడా గుర్తొచ్చాయన్నమాట. ఇట్లాగే కట్టెల పొయ్యి మీద పూరీలు వంట తగ్గడానికి ఎట్లా పొగమ అంతానో పొగ వాసన వస్తాయేమో. పొగ వాసనే బాగుంటుందా? చూడండి ఫ్రెండ్స్, భలేగా వస్తున్నాయి ఈ పొగ అంతా. మా ఊపుకోవడానికి అది ఉంటుందిలా, ఊతురు కొట్టం ఏది. ఈ సౌండ్ ఎన్ని రోజులైందమ్మా? మా టీ అయిపోయా, ఇంక రామా, నా పని లేదు ఇంకా. ఇది అంటే కట్టెల పొయ్యి ఊదుకోవడానికి చిన్నప్పటి నుంచి వాడేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు ఇంకా అమ్మ ఎక్కడికైనా వెళ్ళింది అనుకోండి, అప్పుడు నేను మా అన్న ఏదన్నా చేయడానికి ట్రై చేస్తే మాకు పొయ్యి మంటేయడం రాదనమాట. అప్పుడు కోపం వచ్చి ఇది తీసుకొని కొట్టేదాన్ని నేను, పొయ్యి మండట్లేదు అని చెప్పి కోపంతో పగలు కొట్టేసేవాళ్ళం అనమాట. సో దీంతో ఊపామంటే పొగ అంతా కూడా తగ్గిపోద్ది, అప్పుడు మంచిగా వస్తుంది అనమాట మంట. ఈరోజైతే మా పరిస్థితి ఇది. ఇంతకు ముందు అయితే నేను నీట్గా అండి, నా పెళ్ళికి ముందు మట్టి ఉంటుంది కదా, మట్టి తీసుకొచ్చి శుభ్రంగా వేసేదాన్ని అనమాట. ఇక్కడ ఒక గట్టు కూడా వేసేదాన్ని. ఇవి ఏంటంటే అన్నం అవి వంచుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత అదేంటంటే వీక్లీ ఫ్రైడే అలా వస్తుంది కదా, అప్పుడైతే నీట్గా పేడ తీసుకొని అలికేసి ఎర్రమట్టితో ముగ్గులు పెట్టేవాళ్ళం. భలే ఉండేది. నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇలాగా
సిమెంట్తో వేయించేసింది అనమాట ఇవి. ఇక్కడ ఏంటంటే వంటలు అవి చాలా తక్కువ చేసుకుంటాము. ఏదన్నా గారెలు చేసుకోవాలన్నా ఎక్కువ వంటలు ఉంటాయి కదా, అలాంటప్పుడు అలా చేసుకుంటాము ఇక్కడైతే. కాకపోతే ఈ పొయ్యలు చూడండి ఎంత పొడవేశారు, దానివల్ల. అందరికీ నమస్కారం, ఐ అనిత. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని కుర్తీ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి. అమెజాన్లో మనకి ప్రజెంట్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే నడుస్తుంది. మనకి 30th May నుంచి June 4th వరకు కూడా లైవ్లో ఉందన్నమాట. అంటే ప్రజెంట్ ఈ రోజే లాస్ట్ సేల్ డేట్ అయితే. సో ఈ రోజు 12 లోపు మీరు షాపింగ్ చేయి. ఇందులో అయితే మనకి టాప్ బ్రాండ్స్ మీద 50 to 80% అయితే డిస్కౌంట్ వస్తుంది. టాప్ బ్రాండ్స్, అందులోనూ ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కూడా ప్రీమియం అంటే క్వాలిటీ అయితే. ఫస్ట్ అయితే నేను వేసుకున్న కుర్తీ అండి, చాలా బాగుంది కదా, మంచి పర్పుల్ కుర్తీ ఫ్లోరల్లో వస్తుంది అనమాట. అండ్ యోక్ పార్ట్ మొత్తం కూడా కొంచెం మిర్రర్ వర్క్, జరీ వర్క్ లాగా ఇచ్చి హైలైట్ చేశారనమాట. ప్యూర్ కాటన్ అండి, ఇండో ఎరా బ్రాండ్కి సంబంధించింది. ప్రీమియం క్వాలిటీతో ఉంటుందండి. బ్రాండ్ కూడా మీకు తెలిసిందే, చాలా బాగుంటుంది ఇండో ఎరా అనేది. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఫుల్ కుర్తీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, రఫ్గా చూసుకోండి. సో వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సేల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసి లింక్స్ అన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నచ్చిందైతే మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇండో ఎరాకి సంబంధించిందండి. మంచి పర్పుల్ కుర్తీ అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు నా కలెక్షన్ అంతా పర్పుల్లో ఉన్నట్టుంది. సో ఇది చూడండి, చాలా బాగుంది. ప్యూర్ కాటన్ కుర్తీ. అండ్ దానికి వచ్చేసి మనకి మొత్తం కూడా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. ఫుల్ లెంత్ కట్ వర్క్ కుర్తీ అండి. హ్యాండ్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి చిన్న జరీ లైన్స్ అయితే ఇచ్చారు. బాగుంది కదా, ప్యూర్ కాటన్, కంఫర్ట్గా ఉంది. అండ్ యోక్ పార్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట, టాజిల్స్ అవి ఇచ్చి. టాప్ అయితే ఇది. అండ్ దీనికి బాటమ్ కూడా ఇచ్చారండి. బడ్జెట్లో తీసుకున్నాను అనమాట ప్రీమియం ప్రోడక్ట్స్ అనేవి కొంచెం మనకి. సో ఇది బ్యాక్ అయితే ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ పాకెట్ కూడా ఇచ్చారనమాట, పాకెట్. సో ఇది కుర్తీ అయితే చాలా ఫ్రీగా ఉందండి. మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ తీసుకోండి, దాన్ని బట్టి మీకు బాగా సెట్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి దుప్పట్టా కూడా ఇచ్చారు. సో దుప్పట్టా వచ్చేసి ఇదనమాట, కొంచెం హైలైట్ చేశారు. జరీగా ఉందన్నమాట. కొంచెం షైనీగా ఉండే ఫ్యాబ్రిక్తో అయితే, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. నెట్టెడ్ అయితే కాదు, సో కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే ట్రై చేశారనమాట. ఇప్పుడు ఇండో ఎరాకి సంబంధించిందండి, చాలా బాగుంటుంది. రీసెంట్గా నేను ఇంతకుముందు దీంట్లో చాలా ట్రై చేశాను. సో చాలా క్లాసీ ఉంటుంది అనమాట. చిన్న ఫంక్షన్స్ కల్లా కూడా మనం వేసుకోవచ్చు. సింపుల్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కావచ్చు, ఎవరికైనా బాగుంటుంది. ఈవెన్ మనకు కూడా చాలా బాగుంటాయి. సో చూడండి, యోక్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది కూడా కాటన్ మిక్స్ అండి. కాటన్కి సమ్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ చేశారు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 3/4 హ్యాండ్స్ ఇచ్చేసారు. మంచి పిస్తా గ్రీన్ అంటాం కదా, అలాంటి కుర్తీ చాలా బాగుంది. అండ్ దీనికి కూడా బాటమ్ అయితే ఇచ్చేసారు. బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ప్రజెంట్ మనకి ఇలాంటివి అలవాటు అయిపోయాయి కాబట్టి ఎంత లూజ్ అయినా కానీ కంఫర్ట్ బాగుంది. అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఇందులో బ్లాక్ అవన్నీ కూడా ట్రై చేశాను, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ దుపట్టా కూడా చాలా పెద్దగా ఇస్తారండి. చూడండి ఎంత బాగుందో, షైనీగా ఒక క్లాస్ లుక్ అయితే వస్తుంది అనమాట డ్రెస్ వేసుకోగానే. డ్రెస్ మొత్తం ఒకే కలర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక కుర్తీ చూపిస్తాను. సో ఇది ఒక డిఫరెంట్ కుర్తీ అనమాట, ప్యూర్ కాటన్ కుర్తీ. ఈ సమ్మర్లో మనకి బాగా హెల్ప్ అవుతుంది ఇది. సో చూడండి, ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో ఇది ఫ్లోరల్ ఉంటుంది. అండ్ దీనికి కూడా దుపట్టా అయితే కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ లాగా ఇచ్చారండి ఇది. అండ్ ఇది వచ్చేసి బాటమ్. చూడండి, ఇవన్నమాట సెట్, ప్యూర్ కాటన్ ఇది. సో ఇవన్నమాట నేను తీసుకున్న కలెక్షన్ అయితే. సో ఇంకా వీటిల్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ నాకు నచ్చిన క్వాలిటీ కూడా కొన్ని ఉండి ఒక 2 కుర్తీస్ అయితే యాడ్ చేస్తాను. సో మీకు నచ్చినవి అయితే మీరు ట్రై చేయండి. రెగ్యులర్గా నేనైతే ఈ బ్రాండ్స్లో ట్రై చేస్తాను. అమెజాన్లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే ఉంది కదండి. ఈ సేల్ వచ్చేసి మనకి 30th May నుంచి June 4th వరకు కూడా లైవ్లో ఉందన్నమాట. అంటే ప్రజెంట్ ఈ రోజే లాస్ట్ సేల్ డేట్ అయితే. సో ఈ రోజు 12 లోపు మీరు షాపింగ్ చేయండి. 50 to 80% అయితే డిస్కౌంట్ వస్తుంది. సేల్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ టీలో వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నానండి. మీ అందరికీ తెలిసిందే కదా నా గురించి, టీ కానీ కాఫీ కానీ టైం అనేది నాకు చాలా ఇష్టం అని చెప్పి. ఆ టైంలో ఏదో నిద్రమత్తులోనో ఏదో డల్గానో అలా తాగడానికి అయితే ఇష్టపడను. అందుకని ఫ్రెష్గా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఆ
టైంలో మనకి కొంచెం బ్రెయిన్ కానీ ఫేస్ కానీ అన్నీ రిలాక్సింగ్గా ఉందనుకోండి, మనం తాగే టీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన బ్రెయిన్ కూడా కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. ఫేస్ వాష్ చేసుకోపోయామనుకోండి, అదే నిద్రమత్తులో ఆ డల్ ఫేస్ అయితే ఉంటుంది గాలులకి ఎండలకి సాయంత్రానికి. సో అందుకని నీట్గా ఫేస్ వాష్ అయితే చేసుకునే లోపు అమ్మ అయితే టీ దించేసిందండి పొయ్యి మీద. దించేసావు చూడండి, భలేగా వచ్చాయి. మా అమ్మ ఏంటంటే ఇంకా కట్టెల పొయ్యి మీద నుంచి దించేసి దీంట్లో అయితే వడకట్టిందండి. ఇది నార్మల్ టీ ఫిల్టర్, మళ్ళీ గ్యాస్లో పెట్టాము అని అనకండి. సో ఇదన్నమాట. ఇది టీ చూడండి, కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదమ్మా. ఎలా ఉంది మా? అవునా, చాలా బాగున్నాయంట. నేను ఇంకా పొగోసన వస్తుందేమో. సో ఇప్పుడైతే నేను కట్టెల పొయ్యి మీద పెట్టిన టీ అయితే తాగబోతున్నాను. చాలా బాగున్నాయి. అదేంటి మనం అక్కడ తాగుతాం కదా ఇరానీ చాయ్, స్మోకీ చాయ్ అంటారు కదా, అలా ఉందన్నమాట. భలే ఉంది నిజంగానే. అంటే చిన్నప్పుడు తాగేం కానీ అసలు టేస్ట్ కూడా గుర్తులేదు. మీరు కూడా అసలు ఈ మధ్య మనం పెట్టుకోలేదు కదమ్మా. నేను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. చిన్నప్పుడు అయితే మేము తాగేవాళ్ళం. మాకు గ్యాస్ వచ్చింది ఒక 10 years ముందే. నా మ్యారేజ్ అయ్యే ముందు ఉండింది అంతే కదా. నా మ్యారేజ్కి ఒక 2 years ముందు ఉండింది. దానికి ముందంతా కూడా మేము కట్టెల పొయ్యి మీదే చేసుకునే వాళ్ళం. కాకపోతే టీ అయితే రెగ్యులర్గా అలవాట్లేదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు తెచ్చుకునే వాళ్ళం అనమాట. వర్షాకాలం శీతాకాలం ఉంటుంది కదా ఆ టైంలో. బట్ భలే ఉన్నాయి నిజంగా. కలర్ కూడా మీరు చూసినట్లయితే భలే టెంప్టింగ్ ఉన్నాయి. దించేటప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నా, మా అమ్మ ఏమో ఈలోపు దించేసింది, అందుకని నేను మీకు చూపించలేదు. మళ్ళీ ఫేక్ అనకండి, మా ఇంట్లో గ్యాస్ కూడా లేదు, చూపిస్తాను కావాలంటే. మర్చిపోయా, ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర. చికెన్ కూడా ఈరోజు మేము కట్టెల పొయ్యి మీదే వండుకోబోతున్నాము. నేను హెయిర్ కి వాష్ మాల్ పెట్టుకున్నాను అండి. సో దానివల్ల అయితే ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేస్తాను. ఇంక ఈ లోపు అయితే అమ్మ ఇక్కడ ఇల్లు అవన్నీ కూడా చిమ్మేస్తుంది. తర్వాత అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేయాలి. మాకు ఎక్స్ట్రాగా సిలిండర్ కూడా ఉండింది. ఎక్స్ట్రా సిలిండర్ లేదా అని మీరు అంటారేమో, ఎక్స్ట్రా సిలిండర్ కూడా ఉంది. కాకపోతే మా అన్న వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో దానివల్ల ఒక సిలిండరే ఉంది. అదేమంటే అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే డే బై డే 2 daysకి ఒకసారి వస్తూ ఉంటాయి ఆటోస్. ముందుగా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు బుక్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఇచ్చేసాము అంటే సిలిండర్ పెట్టేసి వెళ్ళిపోతారు. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న రాలే, ఈ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది సిలిండర్. సో అదనమాట జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా మేమైతే కట్టెల పొయ్యి మీద రెగ్యులర్గా చేసేదైతే వేడి నీళ్ళు కాగబెట్టుకోవడం అండి. స్నానం చేయడానికి వేడి నీళ్ళు అయితే ఈ కట్టెల పొయ్యి మీదే పెడతామన్నమాట. ఈవినింగ్ కరెక్ట్గా 4:30 అట్లా అయ్యేసరికి ఇంకా పొయ్యి మంటేయడం స్టార్ట్ చేస్తాము. ఇంకా 1 by 1 అయితే స్నానం చేయడానికి అయితే కాగబెట్టుకుంటాం అనమాట. ఈ ఒక దబరా ఉంది కదా, ఇది మాత్రమే సపరేట్గా పెట్టుకుంటాం అనమాట వేడి నీళ్ళ కోసము. ఒక్కొక్క దబరికి ఒక్కొక్కరు స్నానం చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అరుస్తూ ఉంటారు అనమాట. ఇంకా సాయంత్రం అయిందంటే నీళ్ళు కాగిపోయాయి, కట్టెలు వేస్ట్ అయిపోతున్నాయి, రండి 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 అని పిలిచేవాళ్ళు. సో అప్పటి రోజులు అనమాట. ఇప్పటికీ అదైతే మారలేదు. కట్టెల పొయ్యి మీద మేము ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేస్తున్నామంటే ఈ వేడి నీళ్ళు కాగబెట్టుకోవడం ఒక్కటే. చీకటి పడిపోయింది ఆల్మోస్ట్. నేను ఇంకా తలస్నానం చేసి వచ్చాను. ఈ లోపు అయితే కరెంటు పోయింది మా ఇంట్లో ఏదో ప్రాబ్లం వల్ల. ఇంకా దాన్ని అయితే రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా చీకటి కూడా పడిపోయింది. వంట చేయడానికి ఇంకా మసాలా పట్టుకోవడానికి మిక్సీ పని చేయట్లే. ఇంకా అదైతే పని జరుగుతూ ఉందన్నమాట. నాన్న వాళ్ళు అయితే బిగిస్తూ ఉన్నారు. ఇంకా అమ్మ అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంది. లేదంటే వరకు వంట కూడా స్టార్ట్ చేసేసేవాళ్ళం. ఇది ఈవినింగ్ అయితే వాయిస్ కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. నేను అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నా. అండ్ ఈ రీసౌండ్స్ వల్ల కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఒక 2 days. దాని తర్వాత నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తే చాలామంది ఏమంటారంటే డైరెక్ట్గా మాట్లాడండి, వాయిస్ ఓవర్లో తెలియదు కదా అని చెప్పేసి అంటున్నారు. సో దానివల్ల వీలైనంత వరకు నేను డైరెక్ట్గా మాట్లాడిన క్లిప్సే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకో తెలియదండి, మన ఇంట్లో ఒక్కటే కరెంట్ పోయిందనమాట. ఏదో కొంచెం గాలి ప్రాబ్లం వల్ల ఏమో. ఇంకా తర్వాత టైం పట్టింది కొంచెం కరెంట్ రావడానికి. అండ్ మేము ఇక్కడ కుకింగ్ అదేం చేయం కాబట్టి ఈ ఓపెన్ ప్లేస్లో అయితే లైట్ కూడా లేదు. ఇంక నేను మొబైల్ ఫ్లాష్ లైట్ యూజ్ చేసే వంట అయితే చేస్తున్నాము. ఇది నాటుకోడి అండి. మార్నింగ్ ట్రై చేసామన్నమాట నాటుకోడి పట్టుకోవడానికి, బట్ కుదరలేదు. సో ఈవినింగ్ అయితే ఇంకా నాన్న పట్టుకున్నారనమాట. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూనే పట్టేసుకున్నారు. నేను అమ్మ పొద్దున్న ట్రై చేసాము, కాకపోతే మాకు దొరకలేదు. ఇంకా నాన్న
నాన్న వచ్చి పట్టేసుకున్నారనమాట. ఇంకా ఆ చికెన్ కర్రీని అయితే ఇంక నేను 2 డేస్లో ఊరికి వెళ్ళిపోతున్నాను కదా, ఇంకా మళ్ళీ ఎప్పటికి వస్తావో ఏమో, కోళ్ళు ఉన్నాయి కదా కోసేస్తాను. నేను అసలు అంత ఇష్టంగా ఏం నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ ఇష్టం తింటాను. బట్ అమ్మ వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదండి, ఉంది కదా తినిపిస్తే మంచిగా ఉంటుంది, తింటుంది ఏదో అని చెప్పి వాళ్ళ కోరిక. కాకపోతే మనమేం అంత నాన్ వెజ్, నాకు కొంచెం క్యావిటీస్ అవి ఉన్నాయి, అంత ఇదిగా నేను తినలేను నాన్ వెజ్ కర్రీస్. సో కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళ ఆనందం కోసం ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. చాలా బాగుండిందండి నాటుకోడి కూర. ఇంకా నేనైతే కొడవలి చాలా బాగుంటుంది కట్ చేయడానికి. అమ్మ వాళ్ళు ఎందుకు చాకు వాటికి అలవాటు పడరంటే, ఇది ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే అండి, దీన్ని వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కంఫర్ట్ గురించి. అది ఎట్టపోయింది లోక్యా చేత్తో పైకి. ఇక్కడ మీకు ప్రాసెస్ కనిపిస్తుంది కదండి, కొంతమంది చికెన్లో ఆవాలు వేయరు, కాకపోతే మేమైతే వేస్తాము. కాకపోతే మీరు చెప్పినప్పటి నుంచి నాకు కూడా ఎందుకు ఆవాలు వేయబుద్ధి లేదు. ఇంకా అమ్మ అలవాట్లయితే ఆవాలు వేసేసింది, చికెన్లో వేసామండి ఆవాలు కూడా. అండ్ తర్వాత ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు అవన్నీ సరిపడినన్ని వేసుకొని మసాలా అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని దాంట్లో అయితే ఇంకా నాటుకోడి ఉంటుంది కదా బాగా వాష్ చేసేసుకొని నాటుకోడి ముక్కలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. అంతేనండి, చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్. తగినన్ని వాటర్ వేసుకొని టైంకి మనం దించేసుకున్నాము అంటే ప్రాసెస్ చాలా సింపుల్ ఉంటుంది. కానీ మనం కనుక చేసాం అంటే, నేను కనుక చేశానంటే అదే ప్రాసెస్లో అమ్మ టేస్ట్ అయితే రాదు. అది ఏం చేయాలో నాకు తెలీదు. ఇంకా చేతుల్లో ఒక్కొక్కరి చేతుల్లో ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కదా, అంతకు మించి ఇంక మనం ఏం చేయలేం. సో ఫైనల్గా మన చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. కొంచెం సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేస్తుంది అనమాట అమ్మ. కరెంట్ అయితే అప్పటికి కూడా రాలేదండి. ఇంకా నాన్న వాళ్ళు అయితే ఇంకా వైరింగ్ అది చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే ఇంకా చీకట్లోనే టైం అయిపోతుంది అని చెప్పేసి 7:30 ఇంకా మళ్ళీ పిల్లలు తిని పడుకోవాలి కదా, వాళ్ళకైతే ఇక్కడ 8:30-8 గంటలకల్లా నిద్రపోతారు. అందుకని వంట అయితే స్టార్ట్ చేసేసాము ఫాస్ట్గా. అన్నం అయితే వండేసింది, రైస్ కుక్కర్లో పెట్టేసింది. ఇంకా కర్రీ మాత్రం ఈ పొయ్యి మీద అయితే చేసామన్నమాట. మనం రెగ్యులర్గా గ్యాస్ మీద వండుకునే దానికంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి కట్టెల పొయ్యి మీద వండడం వల్ల. ఇందాక టీ కూడా మీరు చూసారు కదా, నిజంగా ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే మనం రెగ్యులర్గా తాగే వాటికి ఇప్పటికీ. చిన్నప్పటి టేస్ట్ ఎందుకు లేదు అంటే ఇక్కడ ఉంది. అంటే పాలల్లో కూడా ఉంటుంది, మనకి నెల్లూరులో దొరికే పాలకి అమ్మ వాళ్ళ ఊర్లో దొరికే పాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆ పాలు యూజ్ చేసినా కానీ గ్యాస్ మీద పెట్టడానికి దీని మీద పెట్టడానికి కూడా చాలా డిఫరెన్స్ కనిపించింది. ఇందాక ఈవినింగ్ టీ తాగుతుంటే మా చిన్నప్పటి రోజులు, ఆ చిన్నప్పటి ఫ్లేవర్ అయితే కొంచెం గుర్తొచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇంకా ఉప్పు అయితే ఒకసారి చెక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మీకు కర్రీ చూడడానికి కొంచెం రెడ్గా, కారం ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఏంటి అంత రెడ్గా ఉంది, కారం ఎలా తింటారు అని. ఇవి పట్టించిన కాయలు కదండి, కారం స్పైస్గానే ఉంటుంది. అండ్ మనం కొంచెం వేసినా కానీ కారం అనేది బాగా తెలుస్తుంది అనమాట. సో దానివల్లే మనకి ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ బాగా తెలుస్తుంది, బాగుంటుంది కూడా అని. సో అదే, అంతకు మించి ఇంకా కారం అంతా ఎవరు తింటారు ఏంటి అని మీరు అనుకోకండి. కారం ఉంటేనే నాన్ వెజ్ అనేది చేపల కూర కానీ ఇలాంటి మసాలా కూరలు కానీ చికెన్ అంటే నాన్ వెజ్ అంటేనే కొంచెం ఉప్పు కారాలు కరెక్ట్గా పడితేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ మనం ఎంజాయ్ చేయగలము. మీరేమంటారు? సో ఇలాగైతే ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇంకా వాటర్ కూడా తగినన్ని వేసేసి కలిపెట్టేసి ఇంకా మూత పెట్టేసామన్నమాట. హాయ్, జషు వచ్చాడు ఈరోజు. నిన్న వీడియోస్లోకి రాలేదు, ఏమైందో. హాయ్ జషు. జశ్వంత్, నాగ జశ్వంత్. ఏం పేరు నీ పేరు? జషు. ఏం పేరు నీ పేరు? ఏం తిన్నా? అమ్మ ఏం కూర చేసింది? సూపర్ చెప్పు ఒకసారి. సూపర్ సూపర్ చెప్పు చేసు, చెప్పు. వీడియో లైక్ చేయమని చెప్పు. లైక్ చేయి, లైక్ చేయమని చెప్పు. దెబ్బ చూపిస్తున్నా. ఓయ్ కొడతారు వాళ్ళు కొట్టేస్తారు నిన్ను. ఇట్లా అనాలి, లైక్. ఆ చెయ్యి కాదు, ఈ చెయ్యి.
బొట్టనేలు పైకి లేపు. థమ్స్ అప్. ఎస్, లైక్ చేయండి. చెప్పు చెప్పు. కోయ్ కోయ్ కోని కోయ్. మా చికెన్ కూర పెడతాను. డాన్స్ అంటే డాన్స్. ఫైనల్ గా వంట అయితే రెడీ అయిపోయిందండి. అన్నం కూడా కుక్కర్లో ఉందని చెప్పాను కదా. ఇంకా చికెన్ కర్రీ అయితే ఇలా చేసేసింది. ఆల్రెడీ ఇంకా ఊర్లో కాబట్టి పచ్చళ్ళు ఏ ఒకటైతే రెడీగా ఉంటాయి. ఆఫ్టర్నూన్ కూడా పప్పు ఏదో చేసిందండి, అది కూడా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే స్పెషల్గా నాటుకోడి చికెన్ కర్రీ అయితే చేసిందనమాట నా కోసం, పిల్లల కోసం. అండ్ అలాగే ఇంకా గారెలు కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకెందుకులే అని చెప్పి కొంచెం చికెన్ అయితే తీసి రేపు చేసుకుందాము అని చెప్పేసి కొంచెం ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట అమ్మ. బాగుంటుందండి, ఉప్పు కారం అవి వేసి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి. నాటుకోడి కాబట్టి ఎక్కడికి పోదు. నార్మల్గా కూడా ఇప్పుడు అంతా కూడా ఫ్రోజన్ అని అది ఇది తింటున్నారు కదా, ఇంకా నాటుకోడి అంటే ఇబ్బంది లేదు నెక్స్ట్ డేకైనా. కానీ ఫైనల్గా ఇంకా లాస్ట్లో అయితే నేను ఆ క్లిప్ అయితే షూట్ చేయలేకపోయాను. అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, టక్క చేసుకోవడంలో ఇంకా కూర అయిపోగానే తీసి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసేసింది. సో ఫైనల్గా ఇలా అయితే గడిచిందండి ఈవినింగ్. ఇప్పటికే ఆల్మోస్ట్ వ్లాగ్ అనేది కొంచెం లెంతీ అయినట్లే ఉంది. సో రేపు కూడా వీలైతే కొంచెం మార్నింగ్ రొటీన్లో అయితే, సో రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాము. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.